జై హింద్ మై డియర్ ఫౌజీ లవర్స్. సో ఈరోజు వీడియో అయితే మీరు చూసే ఉంటారు తమ్నైల్ ఆల్రెడీ. అదేనండి ఎస్ఎస్బి జాబ్ ప్రొఫైల్. సో ఇది చేయమని చాలామంది అయితే అడిగారు అండ్ దానికోసమని ఈ రోజు అయితే చేస్తున్నా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఎవరైతే ఎస్ఎస్జిడిలో క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ నా తరపున హార్ట్లీ కంగ్రాచులేషన్స్. అండ్ ఎస్ఎస్బికి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆఫ్ కోర్స్ మనం అందరం కలుస్తాం. మన ఫోర్స్ ఎట్లనో చిన్నదే. సో వెల్కమ్ టు అవర్ ఫోర్స్. అండ్ ఇక మెయిన్ పాయింట్కి వచ్చేస్తే ఏంటంటే మనకి ఎస్ఎస్బి జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది. సో జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందంటే మనకి ఎస్ఎస్బిలో మైనస్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనకి సౌత్లో ఎక్కడ పోస్టింగ్స్ అనేవి ఉండవు భయ్య. అసలు యూనిట్ బెటాలియన్ ఏమీ ఉండదు మనకు సౌత్లో అయితే. అదొక్కటే మైనస్ పాయింట్. అండ్ ఇంకా శాలరీస్ విషయానికి కానీ అండ్ రిస్క్ అయితే పెద్దగా ఏమి ఉండదు. సో ఇంకా ఇలా కంపేర్ చేసుకుంటే మిగతా అదర్ సిఏపిఎఫ్ జాబ్స్తో కంపేర్ చేసుకుంటే మనకి ఎస్ఎస్బి చాలా బెస్ట్. అండ్ రిస్క్ తక్కువ కూడా ఇందులో. శాలరీస్ కూడా బాగానే ఉంటాయి. అండ్ మనకి సౌత్కి నియరెస్ట్ ఏదైనా ఉందంటే అది ఛత్తీస్గఢ్లో ఒక యూనిట్ ఉంది బ్రో. ఆ ఒకే ఒక యూనిట్లోని అది కూడా ఎందుకు ఛత్తీస్గఢ్లో పెట్టారంటే అక్కడ నక్సలైట్లు ఎక్కువ ఉండడం వల్ల మనకి ఛత్తీస్గఢ్లో యూనిట్ అయితే ఎస్ఎస్బికి ఒకటి ఉంది. అండ్ ఎస్ఎస్బి మెయిన్ జాబ్ వచ్చేసి ఏంటంటే ఇండో నేపాల్ రెండో భూటాన్కి గార్డింగ్ ఫోర్స్ అనమాట. ఈ రెండు బోర్డర్స్తో మనకి ఎస్ఎస్బి అనేది కనెక్ట్ అయ్యి ఉంటుంది. అండ్ ఈ రెండు బోర్డర్స్ వచ్చేసి మనకు టోటల్గా నార్త్లో ఉండటం వల్ల సో దీని జాబ్ ప్రొఫైల్ మొత్తం కూడా నార్త్లో ఉంటుంది. అండ్ ఇంకొక విషయం చెప్పాలంటే మనకి ఈ ఎస్ఎస్బి జాబ్ ప్రొఫైల్కి మోస్ట్ ఆఫ్ ది ఎలక్షన్ డ్యూటీస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి బందోబస్తులకు వేస్తారు. అండ్ రీసెంట్గా మనం చూసుకుంటే నేవీ డే అయింది December 4th. సో దానికి కూడా బందోబస్తు కింద వెళ్ళారు మన వాళ్ళు. అది పూరి ఐ థింక్ ఒడిస్సాకి వెళ్ళారు మన వాళ్ళు ఎస్ఎస్బి తరపు నుంచి అయితే. సో ఇలా బందోబస్తులకి ఎలక్షన్స్కి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డ్యూటీస్ అయితే ఉంటాయి, అవుట్ డ్యూటీస్. అండ్ ఇంకా మనకి జాబ్ ప్రొఫైల్ గురించి చెప్పాలంటే శాలరీస్ విషయానికి వస్తే ఎస్ఎస్బికి మీకు స్టార్టింగ్ ట్రైనింగ్ అయిపోయిన వెంటనే 40,000 వస్తుంది బ్రో. అండ్ అక్కడ ఉన్న రిస్క్ ఏరియాని బట్టి అయితే మీకు ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. సో నాకైతే రిస్క్ ఏరియా రాలేదు పెద్దగా ఫస్ట్ పోస్టింగ్లోనే. సో నాకైతే స్టార్టింగ్లో కొంచెం శాలరీ తక్కువ వస్తుంది, అంటే 40 వస్తుంది, 40-42. సో మీకు ఒకవేళ రిస్క్ ఏరియా వచ్చినట్టయితే కన్ఫర్మ్గా ఎక్కువ శాలరీనే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ట్రైనింగ్ విషయం. సో ట్రైనింగ్ ఏ ఫోర్స్ అయినా కానివ్వండి సిఏపిఎఫ్లో అందరికీ ఒకలాగా ఉంటుంది బ్రో ట్రైనింగ్. ఒకే షెడ్యూల్తో ఫాలో అవుద్ది. అండ్ ఇది వచ్చేసి 44 వీక్స్ అంటే 11 మంత్స్ ఆఫ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో దీనికి అందరూ మీరు గట్టిగా సిద్ధమై వెళ్తేనే. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఒక పూర్ రన్నర్నే. బట్ చాలా అయితే చాలా కష్టపడ్డాను నేను రన్నింగ్ వేయడానికి అయితేనే. బట్ ఏదో ఒకలా కంప్లీట్ చేశాను నేను కూడా ట్రైనింగ్. ఐ హోప్ మీరు కూడా వస్తున్నారు కదా ఆల్రెడీ. వచ్చే వాళ్ళందరూ తెలుసుకుంటారు ఫోర్స్ గురించి అయితే. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇష్యూ ఫేస్ చేయాల్సింది ఏంటంటే ట్రావెలింగ్ చేసేటప్పుడు మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అవుట్ డ్యూటీస్కి వెళ్ళినప్పుడు మనకి స్టేయింగ్ అది సరిగా ఉండదు. సో అప్పుడు 1-2 డేస్ అయితే ఇబ్బంది పడాలి. అండ్ తర్వాత అయితే మామూలుగానే ఉంటుంది. ఎక్సెప్ట్ దట్ మనకి ఎస్ఎస్బి మొత్తం బాగానే ఉంటుంది బ్రో. అండ్ ఎస్ఎస్బి రేజింగ్ డే వచ్చేసి December 20 అంటే రేపు. సో ఈ December 20ని కూడా మంచి పీరియడ్లు అయితే అవుతున్నాయి. నెక్స్ట్ వీడియోలో అయితే అది పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే ఎస్ఎస్బి డ్యూటీ అవర్స్ ఎలా ఉంటాయి. సో డ్యూటీ అవర్స్ నార్మల్గా వచ్చేసి ఏంటంటే బార్డర్స్లో అది ఎక్కడైనా 3 అవర్స్ డ్యూటీ, 6 అవర్స్ రెస్ట్. ఇది సంత్రీ డ్యూటీ వచ్చేసి. అండ్ ఈ 6 అవర్స్లో మీరు 1-2 అవర్స్ వర్క్ కూడా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న కమాండ్ని బట్టి అండ్ గ్రౌండ్ మెయింటెనెన్స్ చేయాలి కదా. సో దానికోసం అయితే మీరు వర్కింగ్ కూడా చేయాల్సి వస్తుంది ఈ మీకు ఇచ్చిన 6 అవర్స్ రెస్ట్ టైంలో. అండ్ అలా కంటిన్యూ రొటేషన్స్ కూడా అవుతాయి. అండ్ ఐ హోప్ మీరు ఆఫీస్ వర్క్ నేర్చుకుందాం అనుకుంటే ఎంఎస్ ఆఫీస్ అయితే నేర్చుకోండి. మీకు అది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రైనింగ్ తర్వాత. ఎందుకంటే ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ ఎలాగ చదువుకొని అడ్వాన్స్డ్ ఇంకా కంప్యూటర్ గురించి ఎంతో కొంత తెలుసుకొని వస్తున్నారు. సో దీనికి కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఐ హోప్ మీరు బాగా నేర్చుకొని వస్తే మీకు ఇక్కడ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది నా యొక్క సజెషన్ ఎవరైతే ఇప్పుడు వస్తున్నారో ట్రైనీస్. ఎక్సెప్ట్ దట్ ఇంకా పర్లేదు బాగానే ఉంటుంది మనకి ఎస్ఎస్బి మొత్తం. అండ్ ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే మనకి ఎస్ఎస్బి జమ్మూ కాశ్మీర్లోనూ ఉంది. అక్కడ మనకు కొంచెం రిస్క్ ఉంటుంది. ఎందుకంటే 24 అవర్స్ డ్యూటీ ఉంటుంది. సో దానివల్ల కొంచెం రిస్క్ ఫీల్ అవుతారు. అండ్ ఇంకా అమర్నాథ్ యాత్రకు కూడా వేస్తారు మనకి. సో అమర్నాథ్ యాత్ర ఐ థింక్ జూన్లో స్టార్ట్ అయ్యి సంథింగ్
జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు అయితే 3, 4 మంత్స్ అయితే ఉంటుంది అమర్నాథ్ డ్యూటీ అయితే. అండ్ ఇంకా మనకి సౌత్ విషయానికొస్తే ఈ మధ్యనే రీసెంట్‌గా అయితే స్టార్ట్ చేశారు బ్రో. అది కూడా హైదరాబాద్‌లో ఒక యూనిట్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మొన్నే మేము ట్రైనింగ్‌లో ఉన్నప్పుడైతే భూమి పూజ జరిగింది దానికైతే. సో, దానికి కూడా మా యూనిట్ నుంచి అప్పుడు మేము ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు మా ట్రైనీస్ అయితే కొంతమందిని తీసుకువెళ్లారు ఉస్తాదులు. సో, ఇంకా ఐ హోప్ మనకి హైదరాబాద్‌లో వస్తే చాలా లక్ అని చెప్పొచ్చు. ఎస్ఎస్‌బీకి వచ్చేటోళ్ళు ఎవరైతే ఉన్నారో. అండ్ ఇంకా మరిన్ని ప్రొఫైల్స్ అయితే నేను చేయడానికి ట్రై చేస్తాను. ఆల్రెడీ మిగతా ఫోర్సెస్‌లో కూడా ఉన్నారు మా ఫ్రెండ్స్ అయితే. వాళ్ళని కనుక్కొని అండ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. ఐ హోప్ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే ఒకటి కొట్టేసుకోండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. జై హింద్.